ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇటు మెట్రో రైలు ఇటు విజయవాడ కావచ్చు, అలాగే విశాఖపట్నం సంబంధించి ఎన్నో ఏళ్ల కళ కూడా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఎట్టకేలకు దానికి సంబంధించి ఒక తీపి కబురు కేంద్ర ప్రభుత్వం నుండి ఆ యొక్క మెట్రో సంబంధించి అందినట్టు కూడా తెలుస్తుంది. ఇది ఒక ప్రధానంగా విశాఖపట్నం సంబంధించి ఒక మెట్రో రైలుకు ఒక గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు ఒక పర్యటన ఏదైతే ఉందో కేంద్ర మంత్రులతో వరుస భేటీలు కూడా జరిగింది. దాంట్లో అత్యంత కీలకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి తీపి కబురు అందింది అనేది కూడా తెలుస్తుంది. స్వయంగా కేంద్ర మంత్రి అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్తో ఒక సీఎం చంద్రబాబు నాయుడు జరిగిన భేటీలో కూడా స్వయంగా విశాఖపట్నం సంబంధించి మెట్రో అంశాల గురించి కూడా ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. ఇది దాదాపు రాబోయే 2-3 నెలల్లో కూడా ఒక భూ సమీకరణ కావచ్చు, అలాగే ఇది పట్టాలు ఎక్కడ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రాబోయే 4 ఏళ్లలో కూడా దీన్ని పూర్తి స్థాయిలో మొదటి దశ నిర్మాణం చేపట్టాలని ఒక దృఢ సంకల్పంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఒక ఫుల్ డీటెయిల్స్ అసలు ఏంటనేది కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇటు రాష్ట్రంలో ప్రధానమైన నగరాలుగా ఉన్నటువంటి ఇటు విజయవాడ కావచ్చు, అలాగే అటు విశాఖపట్నం కావచ్చు, రోజు కూడా ఒక ట్రాఫిక్ సమస్య పెరిగిన నేపథ్యంలో కూడా దాన్ని నివారించేందుకు ఒకవైపు ఒక మెట్రో అనేది దశాబ్దాల పాటు కూడా ఒక కళ అయితే ఉంది. అది ఒక మెట్రో నిర్మించాలనే నేపథ్యంలో కూడా దాన్ని అడుగులు వేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తూ కృషి చేసిన యత్నాలు చాలా వరకు ఉన్న నేపథ్యం. అది ఇప్పుడు చూసుకున్నట్లయితే తాజాగా సఫలీకృతం అయిందని కూడా క్లియర్ తెలిసింది. రెండింటికి సంబంధించి ఇటు విజయవాడ విశాఖపట్నం సంబంధించి ఏదైతే కీలకంగా ఉన్న మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి 2 దశల్లో కూడా ఇటు 42,362 కోట్లు ఖర్చు అవుతుందంటూ కూడా ఇటు ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనా వేస్తూ కూడా ఒక నివేదిక తయారు చేయడం కావచ్చు. దాంట్లో మొదటి దశ సంబంధించి విశాఖపట్నంలో 11,498 కోట్లు కావచ్చు, అలాగే విజయవాడకి 11,009 కోట్ల రూపాయలు కావచ్చు. అంటే దాదాపుగా కూడా రెండింటికి సంబంధించి కూడా 22 కోట్లు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రెండో ఏదైతే ఇది మొదటి దశ రెండో ప్రాజెక్టు సంబంధించి చూసుకున్నట్లయితే 22,507 కోట్లు ఖర్చు అవుతుందంటూ కూడా ఏదైతే ఒక ప్రాథమిక నివేదిక అయితే తెలిసింది. ఈ నేపథ్యంలో కూడా ఇటు వరుసగా ఏదైతే ఇటు విశాఖపట్నం సంబంధించి ఒక మెట్రో ఏదైతే ఉందో దీనికి అడుగులు వేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దాదాపుగా ఈ మొదటి దశకు సంబంధించి 11,498 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతున్నట్టు ఒక ప్రాథమిక అంచనా ఉన్న నేపథ్యంలో దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చేసరికి 20% కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 20%. ఈ 40% చూసుకున్నట్లయితే ఈక్విటీ షేర్ రూపంలో కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 40% కూడా ఈ యొక్క ఏదైతే నిధుల్లో వీటికి సంబంధించి భరించనుంది. మిగిలిన 60% నుంచి కూడా అంతర్జాతీయ వివిధ సంస్థల నుంచి కూడా ఒక రుణాల ద్వారా కూడా పొందనున్నట్లు కూడా తెలుస్తుంది. అవన్నీ కూడా 30 ఏళ్ళు కూడా తిరిగి చెల్లించే ఒక పద్ధతిలో నేపథ్యంలో. ఈ విధంగా విశాఖపట్నం సంబంధించి మొత్తంగా ఈ మార్గంలో కూడా 43 స్టేషన్లు అయితే రానున్నాయి. ప్రధానంగా 3 కారిడార్లు కూడా రానున్నట్లు కూడా తెలుస్తుంది. ఒక 3 కారిడార్లకు సంబంధించి కూడా ఒక డీటెయిల్స్ అనేది ఒకసారి గమనించినట్లయితే మొదటి కారిడార్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుండి కొమ్మాది వరకు ఉండేది. ఇది 34.4 కిలోమీటర్లు ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి 29 స్టేషన్లు అయితే ఉంటాయి. ఇది అత్యంత కీలకమైనది, అత్యంత ప్రధానమైన కారిడార్ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే కారిడార్ 2 చూసుకున్నట్లయితే గురుద్వారా నుంచే పాత పోస్ట్ ఆఫీస్ జంక్షన్ వరకు కూడా ఉంటుంది. ఇది 5.08 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 6 స్టేషన్లు అయితే దీనికైతే ఉన్న నేపథ్యం అయితే ఉంది. అలాగే 3వ కారిడార్ చూసుకున్నట్లయితే తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు అంటే ఆర్కే బీచ్ వరకు కూడా 6.75 కిలోమీటర్లు, ఇవి 7 స్టేషన్లు కూడా ఉంటాయి. ఈ యొక్క మొత్తం ఏదైతే ఈ యొక్క 3 కారిడార్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక ఫుల్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఒక ఫస్ట్ కారిడార్ ఏదైతే ఉందో ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి కూడా మొదలైన తర్వాత వాళ్లపూడి కావచ్చు, శ్రీనగర్, చినగంట్యాల కావచ్చు, గాజువాక, ఆటోనగర్, BHPV, శీలానగర్, విశాఖ ఎయిర్పోర్ట్, కాకని నగర్, NAD జంక్షన్ కావచ్చు, మాధవధార కావచ్చు, మురళీనగర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, కంచరపాలెం, తాడిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం, MVP కాలనీ కావచ్చు, అలాగే వెంకోజిపాలెం, హనుమంతవాక, ఆదర్శ్ నగర్, జూ పార్క్, అది జూ ఏదైతే ఎందడ క్రికెట్ స్టేడియం, శిల్పారామం, మధురవాడ, కోమాది జంక్షన్. 29 యొక్క స్టేషన్ల పరిధిలో మొదటిగా ప్రాథమికంగా దీనికి సంబంధించి ఈ యొక్క కారిడార్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రెండో కారిడార్ సంబంధించి చూసుకుంటే గురుద్వారా కావచ్చు, అలాగే ద్వారకా నగర్, RTC కాంప్లెక్స్, డాబా గార్డెన్స్, సరస్వతి పార్క్, ఈ సరస్వతి సర్కిల్ అని కూడా అంటారు, పూర్ణ మార్కెట్, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, పాత పోస్ట్ ఆఫీస్ వరకు కూడా. మూడవ కారిడార్ చూసుకున్నట్లయితే తాడిచెట్లపాలెం, న్యూ రైల్వే కాలనీ, విశాఖపట్నం రైల్వే స్టేషన్ కావచ్చు, అల్లపురం జంక్షన్, RTC కాంప్లెక్స్, సంపద వినాయక టెంపుల్ కావచ్చు, సిరిపురం, ఆంధ్ర యూనివర్సిటీ, చినవాల్తేరు, ఆర్కే బీచ్. ఈ విధంగా ఈ యొక్క 3వ కారిడార్ కూడా ఉన్నట్లు కూడా తెలిసింది. మొదటి దశకు సంబంధించి అయితే
ఏదైతే ఇప్పటి వరకు కూడా చెప్పుకున్న 3 కారిడార్లకు సంబంధించి కూడా అత్యంత కీలకంగా ఇటు రద్దీ అనేది ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు సంబంధించి కూడా జంక్షన్ కనెక్ట్ చేసుకుంటూ కూడా ఇక మెట్రో యొక్క లైన్ కూడా రూపొందించినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక మహానగరం విశాఖపట్నం అనేది ఇక దానిలో ఉన్న ఏదైతే ట్రాఫిక్ సమస్య కావచ్చు విపరీత పెరిగిన నేపథ్యంలో దాన్ని తగ్గించడానికి కూడా ఒక ప్రధానంగా ఇది మెట్రో అనేది కూడా ఉపయోగపడుతుంది అనేది కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనేది కూడా క్లియర్ తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి దాదాపుగా 99 ఎకరాలు భూమి అంచనా అనేది కూడా తెలుస్తుంది. దీనికి భూ సమీకరణ దానికి సంబంధించి అడుగడుగులు ఆపరేషన్ యొక్క ఏదైతే ఉందో 3 నెలల్లో 4 నెలల్లో కూడా పట్టాలు ఎక్కనున్నట్లు కూడా దీనికైతే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే భవిష్యత్తుకు సంబంధించి ఏదైతే ఈ కొమ్మాడి నుంచి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ లో కూడా మొదటి విమానం కూడా ఇటు కేంద్ర మంత్రి అలాగే అందరూ కూడా దాంట్లో ప్రయాణించిన సంగతి అందరూ కూడా తెలిసిందే. సో ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కూడా ఇటీవల ప్రారంభమైన సంగతిలో అది పూర్తిగా వచ్చే నేపథ్యంలో భవిష్యత్తు దాంట్లో గుర్తుపెట్టుకుని కూడా ఇటు కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా దాదాపు సుమారు 30 కోట్ల రూపాయలతో 30 కిలోమీటర్లతో మెట్రోను విస్తరించే ఒక ప్లాన్ కూడా దీనికి సిద్ధం చేసినట్టు దాని యొక్క ప్రాతిపదిక కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పటి వరకు కూడా చెప్పుకున్న విశాఖపట్నం యొక్క మెట్రో అనేది కూడా ఇటు రాష్ట్ర ఏదైతే ప్రధానమైన నగరంలో కూడా విశాఖపట్నం మెయిన్ కాబట్టి ఒక మణిహారంగా ఒక మెట్రో రైలు ఉండనుందా అనడంలో కూడా ఆశ్చర్యం అయితే లేదని క్లియర్ తెలిసింది. ఒకవైపు విజయవాడకు సంబంధించి కూడా అలాగే విశాఖపట్నం ఈ 2 మెట్రో ఏదైతే ఉందో ఈ యొక్క ప్రధానమైన నగరాలకు సంబంధించి అలాగే వివిధ నగరాల్లో పెరిగిన ట్రాఫిక్ సమస్యను కంట్రోల్ చేసే విధంగా కూడా అలాగే నగర వాసులు ఎన్నో ఏళ్ల కళ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద అత్యంత కీలకంగా ఒకవైపు ఎన్డీఏలో కూడా టీడీపీ బీజేపీ జనసేన కాబట్టి అత్యంత కీలకంగా ఉంది కాబట్టి ఇటు కేంద్రం నుంచి రావాల్సిన ఈ యొక్క అన్ని ప్రాజెక్టులకు సంబంధించి స్వయం అంటే తొందరగా వచ్చేలాగా బూస్టప్ చేసేలాగా ఇటు సీఎం ఎప్పుడు కూడా ఢిల్లీకి వెళ్తున్న పరిస్థితి ఉంది. వివిధ కేంద్ర మంత్రులు అందరితో కూడా వారితో మాట్లాడుతూనే ఒకవైపు ఈ యొక్క ఏవైతే ఇది మెట్రో ట్రైన్కి సంబంధించి కూడా ఒకవైపు గ్రీన్ సిగ్నల్ పడిన నేపథ్యంలో ఒక విశాఖపట్నం నగరవాసులు కూడా చాలా వరకు కూడా సంతోషపడుతున్న పరిస్థితి నెలకొందనేది కూడా క్లియర్ తెలుస్తుంది. అలాగే రానున్న రోజుల్లో కూడా ఒకవైపు ఇటు అమరావతికి సంబంధించి కావచ్చు ఒక సహకారాలు అందించడం కావచ్చు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కూడా కేంద్రం అనేది అనేక సహకారాలు కూడా అందించాలి. అలాగే ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రవేశించి పెట్టిన సంగతి కూడా తెలిసిందే. అలాగే ఇటు అమరావతికి కావచ్చు పోలవరం కావచ్చు వివిధ రంగాలకు అన్నిటికి సంబంధించి కూడా రాష్ట్రానికి కూడా ఒక బడ్జెట్ అనేది అధిక స్థాయిలో కేటాయించిన నేపథ్యంలో కూడా అవన్నీ నిధుల కేటాయింపు ఏదైతే ఉందో ఆ నిధుల కేటాయింపు కూడా బూస్టప్ వెంటనే ఉండాలి, వెంటనే త్వరితగతిన ఇవ్వాలి. నిధులు మంజూరు నేపథ్యంలో అన్నిటికీ సంబంధించి వివిధ కేంద్ర మంత్రులు అందరితో కూడా ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు ఒక భేటీ అవ్వడం కావచ్చు. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి నేపథ్యంలో కూడా కూటమి ప్రభుత్వం అడుగులు వేసి కూడా ముందుకు వెళ్తుంది. అలాగే ఎన్నో ఏళ్ల కళ ఒక మెట్రో ట్రైన్ ఉండాలి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి తీపి కబురు అందిన నేపథ్యంలో కూడా ఒకవైపు హర్షధ్వానులు అనేవి కూడా రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది. సో 3-4 నెలల్లో ఈ యొక్క ఆపరేషన్ ఎంతో కూడా పట్టాలెక్క నేపథ్యంలో రాబోయే 4 ఏళ్లలో ఒక మొదటి దశకు సంబంధించి పూర్తిగా నిర్మాణం చేపట్టాలనే ఒక కాన్సెప్ట్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇక్కడ క్లియర్ తెలుస్తుంది.